కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక్క జీవితం, ఇది చాలా చిన్నది. దేవుడు ఇచ్చింది ఒకే ఒక్క జీవితం, ఇది చాలా క్లుప్తమైనది, ఇది చాలా విలువైనది. కాబట్టి ఉన్న ఈ ఒకే ఒక్క జీవితంలో సరిగ్గా లేకపోతే, ఒకవేళ సరిగ్గా ఉండడానికి మరొక జీవితం అనేది లేదు. ఒకవేళ ఉన్న ఒకే ఒక్క జీవితంలో సంతృప్తిగా లేకపోతే, ఈసారి వచ్చి జీవితంలో సంతృప్తిగా ఉందాం అనుకోవడానికి అక్కడ ఇంకొక జీవితం లేదు. ఉన్న ఒకే ఒక్క జీవితంలో సంతోషంగా ఉండకపోతే, ఈసారి వచ్చేటువంటి జీవితంలో సంతోషంగా ఉందాంలే అనుకోవడానికి ఇంకొక జీవితం లేదు. కాబట్టి ఉండే ఒకే ఒక్క జీవితం. ఈ ఒకే ఒక్క జీవితంలో మనము సంతోషంగా, సమాధానంగా, సంతృప్తిగా కలిగిన దానిలో, ఇచ్చిన దానిలో, ఉన్న దానిలో శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించకుండా సంతృప్తికరంగా మనము బ్రతకకపోతే వచ్చేటువంటి జన్మ అనేది లేదు.